Usmania University from Hyderabad IGNOU రీజనల్ సెంటర్. ఈ రోజు క్లాస్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707 BHIC 133 బుక్లో నుంచి మరి లెసన్ నెంబర్ 15 ఆర్ యూనిట్ నెంబర్ 15. ఆ యూనిట్ నెంబర్ 15లో ఏంటంటే హెడ్డింగ్ ఏంటంటే ఆ లెసన్ యూనిట్ హెడ్డింగ్ టౌన్స్, సిటీస్ అండ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్ పీరియడ్. ఇది టౌన్స్ ఎలా ఎమర్జ్ అయినాయి, సిటీస్ ఎలా ఎమర్జ్ అయినాయి, మరి అర్బన్ సెంటర్స్ ఎలా ఎమర్జ్ అయినాయి, వాటికి గల కారణాలు ఏమిటి, వాటిలో ఉన్నటువంటి కంపోజిషన్ ఏమిటి, మరి అందులో ఉన్న ప్రజల జీవన ప్రమాణం ఏమిటి, ఇవి ఎమర్జ్ కావడానికి గల కారణాలు ఏమిటి, మరి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏమిటి, ఇవన్నీ టౌన్స్, సిటీస్, మరి గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ గురించి ఈరోజు పాఠంలో మనం చర్చించబోతున్నాం. మరి ఢిల్లీ సుల్తాన్ల కన్నా ముందు, మొఘళ్ళ కన్నా ముందు మన హిందూ రాజుల పీరియడ్లో పెద్ద పెద్ద అర్బన్ సెంటర్స్ కానీ లేదా టౌన్స్ కానీ సిటీస్ కానీ పెద్ద పెద్దవి లేవు. ఎప్పుడైతే ముస్లింలు వచ్చిండ్రో, ఢిల్లీ సుల్తాన్లు వచ్చిండ్రో, అప్పటి నుంచి ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారం, వర్తక వ్యాపారము, కొత్త పద్ధతులు, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఏం టెక్నాలజీ వచ్చింది? కొత్త టెక్నాలజీ, బిల్డింగ్ టెక్నాలజీ కొత్తది వచ్చింది. ఆ తర్వాత బిల్డింగ్ టెక్నాలజీ కాకుండా ఇంకా కొత్త టెక్నాలజీ ఏంటంటే పేపర్ టెక్నాలజీ కొత్తది వచ్చింది. ఇంకా అది కాకుండా ఇంకా కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందంటే మరి ప్రింటింగ్ టెక్నాలజీ కూడా వచ్చింది. సో ఈ విధంగా కొత్త టెక్నాలజికల్ కొత్త టెక్నాలజీ వాళ్ళు ముస్లింలు దండయాత్రతోటి పాటు గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలతో పాటు కొంత టెక్నాలజీ అక్కడి నుంచి పశ్చిమాసియా నుంచి వచ్చింది, ముస్లింల నుంచి, టర్క్స్ నుంచి వచ్చింది. ఆ కొత్త టెక్నాలజీ రావటం, వాళ్ళు కొత్త వాళ్ళుగా వచ్చి ఢిల్లీని క్యాపిటల్గా పట్టుకోవటం, మరి మొఘల్స్ ఆగ్రాని క్యాపిటల్గా చేసుకోవటం. సో ఈ విధంగా మరి 13th 14th సెంచరీలో కొత్త టెక్నాలజీ తోటి అక్కడ ముస్లింలు కొత్త టెక్నాలజీ తోటి రావటం, వాళ్ళు ఢిల్లీని క్యాపిటల్గా చేసుకోవటం, ఢిల్లీని మరి వశపరుచుకున్నటువంటి యొక్క ఈ ప్రాంతాలను వాళ్ళు ఏం చేసినారంటే ఇక్తాలుగా డివైడ్ చేశారు, ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు. ప్రావిన్సెస్గా డివైడ్ చేసి దాన్ని ఇక్తాలు అన్నారు. ఇక్తా మీద ముక్తీలను పెట్టారు. సో ఆ విధంగా ఇక్తా మీద ముక్తీలను పెట్టడం ఒక అడ్మినిస్ట్రేషన్, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వచ్చింది. ప్రావిన్సెస్ అడ్మినిస్ట్రేషన్, అట్లా క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలో ఎవరు? ముస్లింలు అందరూ. మరి ముస్లింలకు కావలసిన వస్తువులు సరఫరా చేసేవాళ్ళు, మరి ముస్లింలకు ఈ ఢిల్లీ సుల్తాన్ రాజులకు ఉండేటువంటి ఆఫీసర్స్, సైన్యము, ఇవంతా కూడా ఢిల్లీలో కేంద్రీకృతమైంది. ఆ విధంగా ఢిల్లీ చిన్నగా ఉన్నటువంటి ఢిల్లీ పెద్దగా ఒక టౌన్గా మారింది, టౌన్ నుంచి సిటీగా మారింది. అట్లనే మరి ఈ ముస్లింలు ఆక్రమించినటువంటి యొక్క భూభాగాన్ని, హిందూ రాజులను ఓడించి ఆక్రమించిన భూభాగాలన్నింటినీ కూడా ఏమని చేశారంటే ఒక రాష్ట్రాలుగా, ప్రావిన్సులుగా చేశారు. ప్రావిన్సులను డిస్ట్రిక్ట్లుగా చేశారు, డిస్ట్రిక్ట్లను మరి పరగణాలుగా చేశారు. సో ఆ విధంగా ప్రొవిన్షియల్ మీద హెడ్ ఎవడు? వలి లేదా ముక్తిదార్ ఆ ఇక్తాదార్ పెట్టారు.
వాడు మిలిటరీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు, వానితో పాటుగా సైన్యం కూడా ఉంటుంది, వానికి అవసరాలు తీర్చడానికి వివిధ వృత్తుల వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆఫీసర్స్ ఉన్నారంటే వివిధ వృత్తుల వాళ్ళు కూడా వస్తారు. సో ఆఫీసర్స్కు మరి ఈ యొక్క మిలిటరీ నోబుల్స్కు కావాల్సిన వస్తువులు సమకూర్చే వాళ్ళు వస్తారు. సో ఈ విధంగా టౌన్స్, అర్బన్ సెంటర్స్ మరి మరి రాష్ట్రాలను ఏం చేసినారు, సర్కారులకు విభజించారు, సర్కారులను పరగణాలకు విభజించారు, లాస్ట్ యూనిట్ విలేజ్. ఆ విధంగా సిటీ అంటే ఏమిటి అంటే, సిటీ కానీ టౌన్ అంటే ఏంటంటే, అప్పుడు టౌన్కు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమి నిర్వచనం? 5,000 పాపులేషన్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటిది ఒక టౌన్ లేదా సిటీగా చూశారు. టౌన్ మీ బిగినింగ్లో టౌన్గా. సో 5,000 పాపులేషన్ లేదా 70% పాపులేషన్ అగ్రికల్చర్ కాకుండా, వ్యవసాయం కాకుండా వేరే వృత్తుల మీద ఆధారపడి నివసించేదే టౌన్ అన్నారు. టౌన్ లేదా ఆ టౌనే నెమ్మదిగా సిటీగా మారింది. అంటే టౌన్కు విలేజ్కి తేడా ఏంటంటే, విలేజ్లో వ్యవసాయదారులు ఎక్కువగా ఉంటారు. విలేజ్లో వ్యవసాయము సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్. మరి ఈ టౌన్ అనేది ఏంటి, మిగతా సరౌండింగ్ విలేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఫుడ్ గ్రెయిన్స్ కానీ అన్నిటికీ. ఇక్కడ టౌన్లో ఎవరు ఉంటారంటే మెజారిటీ అగ్రికల్చర్ వాళ్ళు ఉండరు. వ్యవసాయం మీద ఆధారం మీద లేనటువంటి మిగతా వృత్తుల వాళ్ళందరూ కూడా, రకరకాల వృత్తుల వాళ్ళు ఈ టౌన్లో ఉంటారు. 70% వ్యవసాయేతర వృత్తులు చేపట్టిన వాళ్ళు టౌన్లో ఉంటారు. వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్కు కానీ మరి మిగతా వాటికి అన్నిటికి కూడా విలేజ్లో పండించే పంటల మీద ఆధారపడి ఉంటారు. అది టౌన్ యొక్క పరిస్థితి. టౌన్ అంటే అప్పుడు మీ బిగినింగ్లో 5,000 పాపులేషన్ ఉంటే ఆ టౌన్గా ట్రీట్ చేసేవారు. ఇప్పుడు మనం 500 ఉంటే ఎట్లయితే విలేజ్గా మనం చూస్తున్నాము, ఇప్పుడు ఒక విలేజ్గా గ్రామ పంచాయతీగా చూస్తున్నాము, అప్పుడు మరి 5,000 ఉంటే ఒక టౌన్గా చూశారు. ఆ విధంగా మొఘలుల కాలంలో ఎన్ని టౌన్లు ఉండేదంటే 3,200 టౌన్లు ఉండేవి. సిటీస్ ఎన్ని ఉన్నాయంటే అక్బర్ కాలంలో, మొఘల్ కాలంలో 120 సిటీస్ ఉన్నాయి. ఇంకా లెక్కలోకి రాని ఉన్నప్పటికీ కూడా ఇంకా లెక్కల్లో పరిగణలోకి వచ్చినటువంటి 120 సిటీస్, పెద్ద పెద్ద సిటీస్, 3,200 టౌన్లు ఉన్నాయి. ఇంకా 15% మొత్తం పాపులేషన్లో 15% పాపులేషన్ టౌన్లలో, సిటీస్లో నివసిస్తుంది ఈ మొఘల్ కాలం వచ్చే వరకు. మరి ఇలా టౌన్ పాపులేషను, సిటీ పాపులేషన్ పెరగడానికి గల కారణాలు ఏమిటి? ఈ టౌన్ సిటీస్ పెరగడానికి గల కారణాలు ఏమిటి అంటే, అంతకుముందు లేదు. ఇది టౌన్స్, గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ కాలంలో నుంచి మొఘలుల కాలంలో ఇది వృద్ధి చెందినవి తప్ప అంతకుముందు ఈ టౌన్స్, సిటీస్ లేవు. మరి ప్రీ ముస్లిం పీరియడ్లో ఇంత పెద్ద టౌన్స్ కానీ, ఏడన్నా ఒక క్యాపిటల్ ఉంటే ఆ క్యాపిటల్ ఒకటి ఉండేది, అన్ని విలేజ్లు ఉండేది. పెద్ద పెద్ద టౌన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే వర్తక వ్యాపారం అభివృద్ధి కాలేదు, కూడా న్యూ టెక్నాలజీ రాలేదు, కొత్త పద్ధతులు రాలేదు, కాబట్టి వివిధ వృత్తుల వాళ్ళు కూడా రాలేదు. సో ఈ టౌన్ అనే వరకు వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. వివిధ వృత్తుల వాళ్ళు ఎవరిలో ఉంటారు? టౌన్లలో ఎవరుంటారు? అడ్మినిస్ట్రేటివ్ టౌన్ అని ఒకటి, అంటే పరిపాలన సంబంధించిన టౌన్ అంటే ఏంటి? ఏది క్యాపిటల్ ఉంటే అది ఒక టౌన్. క్యాపిటల్ ఎవరెవరు ఉంటారు? పరిపాలకులు, రాజు, మరి మొత్తం క్యాపిటల్ అయితే రాజుకు సంబంధించిన సైన్యము, మరి ఆఫీసర్స్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ సప్లై చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేవకులు ఉంటారు. మంది బాగా చాలా ఉంటుంది.
ఈ ఏది క్యాపిటల్ అంటే ఇంకా పెద్ద అది. క్యాపిటల్ కాకుండా మళ్ళా చివరి ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటంటే ప్రావిన్స్ లో కూడా ఇక్తాలుగా విభజించారు కాబట్టి ఇక్తాసు. మొఘల్ అయితే సుబాలుగా విభజించారు, సుబేదారు మిలిటరీ కాకుండా రెవెన్యూ కలెక్షన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వివిధ మళ్ళీ సైన్యం కూడా ఉంటుంది. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్ ఉంటాయి. ఎక్కడ ప్రావిన్స్ లెవెల్లో అంటే ప్రావిన్సెస్ ను యుక్తాలు అన్నారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో సుబాలు అన్నారు. మరి అదే ప్రావిన్స్ తర్వాత సర్కార్లు అన్నారు, ఇంకొక సబ్ డివిజన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, మరి మిగతా వాళ్ళు మరియు ఆ సైన్యం ఉంటుంది, మరి మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ సర్కార్లు, తర్వాత పరగనా లెవెల్లో కూడా ఆఫీసర్ రెవెన్యూ కలెక్షన్ చేసేటువంటి ఆఫీసర్లు, మరి మిగతా ఫౌజ్దారు, సో ఈ అమీర్ అనేటువంటి వాడు ఉంటాడు. సో అడ్మినిస్ట్రేటివ్ ఉన్నటువంటి చోట్లల్లో అన్నింటిలో కూడా మొఘళ్ళ కాలంలో కానీ మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్ క్యాపిటల్ సిటీస్ ఉన్న కాడ ఢిల్లీ క్యాపిటల్, లాహోర్ కూడా పెద్ద సిటీగానే ఉండే తర్వాత. సో ఆ విధంగా మరి క్యాపిటల్స్ పెద్ద పెద్ద ఏరియాలను రాజు ఇక్తాదారు సుబేదారు ఉన్న కాడను పెద్ద పెద్ద సిటీస్ వచ్చేది. మరి సర్కార్ లెవెల్లో పరగనా లెవెల్లో ఉన్నటువంటి ప్లేస్లలో అవి టౌన్స్గా వచ్చాయి. ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్ వచ్చినాయి, అంటే పరిపాలన సంబంధమైన టౌన్స్ వచ్చినాయి. అవి పరిపాలన సంబంధమైన టౌన్స్ కాకుండా ఇంకా న్యూ టెక్నాలజీ వచ్చింది కాబట్టి న్యూ టెక్నాలజీలో వర్తక వ్యాపారం వృద్ధి చెందింది కాబట్టి మార్కెట్ సెంటర్స్ కూడా వచ్చినాయి. మార్కెట్ యాక్టివిటీస్ నడిచేటువంటి మార్కెట్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని మార్కెట్ టౌన్స్ వచ్చినాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘల్ కాలం మార్కెట్ సెంటర్స్ వచ్చినాయి. మార్కెట్లో ఎవరెవరు ఉంటారు? మర్చెంట్స్ ఉంటారు, స్రాఫ్స్ అంటే బ్యాంకింగ్ డబ్బులు తీసుకొని ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకా బ్రోకర్స్ ఉంటారు. మార్కెట్ సెంటర్. అది కాకుండా ఇంకొక సెంటర్ ఏంటంటే రిలీజియస్ సెంటర్. రిలీజియన్ పేరు మీద వారణాసి, కాశీ, సో ఇట్లా ఉన్నటువంటి రిలీజియస్ సెంటర్స్, ముస్లిం రిలీజియస్ సెంటర్స్, హిందూ రిలీజియస్ సెంటర్స్, ఏది ఈ యొక్క మధుర, మరి ఇట్లా ఢిల్లీ ముస్లిం సెంటర్, ఇట్లా మరి హిందూ ముస్లిం రిలీజియస్ సెంటర్స్గా టౌన్స్, సిటీస్ ఎమర్జీ. వాటన్నిటి అవసరాలు తీర్చడానికి ఈ యొక్క మరి ఈ రిలీజియస్ సెంటర్స్లో ఎవరో ఉంటారంటే ముఖ్యంగా మ్యూజిషియన్స్, మ్యూజిషియన్స్, మరి ఈ యొక్క బ్రాహ్మణులు లేదా ఈ మాల్వీస్, ఇట్లా ఏ రిలీజన్ అయితే ఆ రిలీజియస్ మ్యూజిక్, డాన్సర్స్, పోయట్రీస్, పద్యాలు పాడేవాళ్ళు, వివిధ రకాలైనటువంటి ప్రొఫెషనలిస్టు రిలీజియస్ సెంటర్లో రిలీజియన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. మార్కెట్లోనూ మార్కెట్ వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా ఇంకొక సెంటర్స్ ఏంటంటే ఇంకా ఏంటంటే స్కిల్డ్ సెంటర్స్, స్కిల్డ్ కార్ఖానాస్ ఉంటాయి, కార్ఖానాస్ సెంటర్స్. సో అదిగా లేబర్ ఉండేటువంటి ప్లేసు, లేబరు స్కిల్డ్, అన్స్కిల్డ్ లేదా లేబరర్స్ కంప్లీట్ ఏ ఆధారం లేకుండా లేబర్ సెంటర్స్. సో ఇలా సెంటర్స్ టౌన్స్ డెవలప్ అయినాయి. ఇలా డెవలప్ అయిన సెంటర్స్లలో మరి ఇలాంటి సెంటర్స్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్, రిలీజియస్ సెంటర్స్, మార్కెట్ సెంటర్స్, మరి లేబర్ సెంటర్స్, వీళ్ళు కాకుండా మరి ప్రొఫెషనల్స్ కూడా ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు? ఈ యొక్క వివిధ టెక్నాలజీ వచ్చింది, మరి రాజులు ఉన్నారు కాబట్టి రాజుల అవసరాలకు ఆ రాజులు క్యాపిటల్ సిటీస్ కాకుండా రాష్ట్రానికి రాజధాని, రాష్ట్ర ప్రావిన్షియల్ ముక్తిదార్ లేదా సుబేదార్, ఆ ప్రాంతంలో కూడా ఆఫీసర్స్, మిలిటరీ ఉంటుంది. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు.
అంటే ఏంటి? ఆ యొక్క అర్బన్ టెక్నాలజీలో అర్బన్ నెసెసిటీస్ను ఫుల్ఫిల్ చేయడానికి వివిధ వివిధ వృత్తులు డెవలప్ అయినాయి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. వృత్తిపరంగా వివిధ వృత్తులు డెవలప్ అయినాయి. ఏది? అర్బన్ సెంటర్స్ యొక్క అవసరాలు తీర్చడానికి వివిధ వృత్తులు ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘల్ కాలంలో వృత్తిపరంగా వివిధ వృత్తులు. ఎవరికి? ఈ ఆఫీసర్స్కు, మిలిటరీ వాళ్ళకి కావాల్సిన షిప్ బిల్డింగ్, మరి మరి రిలీజియస్ సెంటర్స్ అయితే రిలీజియస్ టెంపుల్స్ కట్టడానికి, మాస్కులు కట్టడానికి, రాజులకైతే బిల్డింగ్ కట్టడానికి, బిల్డింగ్ కట్టడానికి టెక్నికల్ పీపుల్. సో ఈ విధంగా మరి వివిధ వృత్తులు, మరి అగ్రికల్చర్ కాకుండా వివిధ వృత్తుల వాళ్ళు ఈ యొక్క అర్బన్ సెంటర్స్లో వచ్చిన అర్బన్ పీపుల్ యొక్క అవసరాలను తీర్చడానికి, టౌన్స్ యొక్క అవసరాన్ని, సిటీస్ యొక్క అవసరాన్ని తీర్చడానికి అర్బన్ ప్రొఫెషనల్ క్లాస్ ఎమర్జ్ అయింది. అంటే అర్బన్ వృత్తుల వాళ్ళు, అంటే పట్టణం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే అటువంటి యొక్క వివిధ వృత్తుల వాళ్ళు డెవలప్ అయింది. సో ఆ విధంగా పట్టణాల్లో ఇలాంటి వృత్తుల వాళ్ళు డెవలప్ కావడం, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి యొక్క రిలీజియన్ పట్టణం అయితే రిలీజియస్ అవసరాలు తీర్చడానికి, మార్కెట్ సెంటర్ అయితే మార్కెట్ సెంటర్ అవసరాలు తీర్చడానికి, మరి వివిధ టైప్ ఆఫ్ వృత్తుల వాళ్ళు, లేబరర్స్, ఇవందరూ కూడా భూమి కూడంతో టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ డెవలప్ అయ్యాయి. ఈ అర్బన్ సెంటర్స్లో ఏంటంటే మన టౌన్స్లలో ఉండేటువంటి యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుందంటే, అర్బన్ సెంటర్స్లో లేదా ఈ అర్బన్ సెంటర్లో కంపోజిషన్ ఏంటంటే, రాజులు వీళ్ళు ఫోర్టిఫైడ్, ఎట్లా కోటలు ఉంటాయి. రాజులు ఉండే ప్లేస్లలో, ఆఫీసర్స్ ఉండే ప్లేస్ కోట ఉంటుంది. వీళ్ళు పెద్ద టౌన్ చుట్టూ కూడా పెద్ద ప్రహారీ గోడ ఉంటుంది. దాన్ని రక్షించడానికి పెద్ద ప్రహారీ గోడ ఉంటుంది. ప్రహారీ గోడ తోటి 2 వెంటిలేషన్స్, రెండు వైపులా ఈస్ట్ కోటి వెస్ట్ కోటి వెంటిలేషన్స్ ఉంటాయి, దర్వాజలు ఉంటాయి, డోర్లు ఉంటాయి. సో ఆ విధంగా కోట లోపల టౌన్లలో వివిధ వాళ్ళు ఎవరు ఉంటారు? రాజులు, నోబుల్స్, మరి ఆఫీసర్లు, సైన్యము, వీళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వివిధ అవసరాలు తీర్చడానికి వివిధ వృత్తుల వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మాన్యువల్ లేబరర్స్, డొమెస్టిక్ పర్పస్లో మాన్యువల్ లేబరర్స్ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కు, మరి హరీంకు, అంటే రాజు పరివారానికి, మరి ఆఫీసర్ పరివారానికి వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళకు కావలసిన వస్తువులు తయారు చేయడానికి వివిధ వృత్తుల వాళ్ళ అవసరాలు తీర్చడానికి మ్యూజిషియన్స్, డాన్సర్స్, మరి లిటరేట్స్, పోయమ్స్, డాన్సర్స్, ఇలా వివిధ వృత్తుల వాళ్ళు ఆ యొక్క టౌన్లలో ఉండేది. ఇంకా టౌన్ కంపోజిషన్ ఎలా ఉండేదంటే, ఇలా చుట్టూ ప్రహరీ గోడ ఉండి రెండు వైపులా ఒకవైపు ఈస్ట్ కోటి వెస్ట్ కోటి దర్వాజాలు ఉండి, ఇంకా టౌన్లలో ఎట్లా ఉండేదంటే పాపులేషన్ పెద్ద స్ట్రీట్ ఉండేది. పెద్ద స్ట్రీట్లలో మెయిన్ స్ట్రీట్ అంటారు దాన్ని. మెయిన్ స్ట్రీట్లో అన్ని షాప్స్ ఉంటాయి. షాప్స్ ప్లస్ ఆఫీసర్స్ మెయిన్ స్ట్రీట్లలో ఉంటారు. ఆఫీసర్స్, రాజుకు సంబంధించినటువంటి వాళ్ళు. దాని పక్కనే పెద్ద స్ట్రీట్ మార్కెట్, షాపింగ్ సెంటర్ ఉంటారు. షాపింగ్ సెంటర్లు కూడా ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క షాపింగ్ సెంటరు వేరువేరుగా ఉంటుంది. అంటే వేరు ఫుడ్ గ్రెయిన్స్ దొరికేది ఒక చోట ఉంటే, వెజిటేబుల్స్ దొరికేది ఒక చోట ఉంటే, షాపింగ్ సెంటర్ చెప్పులు దొరికే షాపింగ్ వేరు ఉంటుంది, ఐరన్ దొరికే షాపింగ్ వేరు ఉంటుంది, కుండలు దొరికే షాపింగ్ వేరు. ఇట్లా వృత్తుల పరంగా షాప్స్ ఉంటాయి. అట్లనే వృత్తుల పరంగానే షాప్సే కాకుండా వృత్తుల పరంగా వాడలు కూడా ఉంటాయి. టౌన్లలో వాడ అంటే కుమ్మరి వాడ, కమ్మరి వాడ, గొల్లవాడ,
ఇలా వృత్తుల పరంగా వాడలు, లేదా ఆ ప్రామినెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవడైతే పేరున్నవాడు ఉంటే వారి పేరు మీద వాడలు ఉంటాయి. ఆ విధంగా వివిధ వాడలు, వృత్తుల పరంగా వాడలు ఉంటాయి, పెద్ద షాపింగ్ సెంటర్స్ ఉంటాయి, ఇంకా వాటిలో సరాయిస్ కూడా ఉంటాయి. సరాయిస్ అంటే పెద్ద పెద్ద సిటీస్లలో, చిన్న టౌన్లో అయితే ఒకటే రెస్టింగ్ హౌసెస్ ఉంటుంది, రెస్ట్ హౌసెస్ ఉన్నాయి. మరి పెద్ద వాటిల్లో ఢిల్లీ, లాహోర్, ఈ ఇట్లా పెద్ద పెద్ద టౌన్లో 12 దాకా సరాయిస్, రెస్ట్ హౌసెస్ ఉంది. రెస్ట్ హౌసెస్ అంటే మర్చెంట్స్ వచ్చి రెస్ట్ తీసుకొని వాళ్ళ వస్తువులు అందులో పెట్టుకొని, వాళ్ళు దాని చుట్టూ, దాని పక్కనే బావి ఉంటుంది, బావిలో మరి దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక స్టాఫ్ ఉంటారు. మరి ఆ స్టాఫ్ ఈ యొక్క మరి వచ్చిన మర్చెంట్లు, విదేశీయులు వస్తే ఫస్ట్ ఆ సరాయిలకు వచ్చేవాళ్ళు. సరాయిలు అంటే ఈ రెస్ట్ హౌసెస్లోకి వచ్చి ముందుగా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, పోయేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అవన్నీ ఇన్ఫార్మ్ చేసి రావాలి, ఎవరు బయటి వాళ్ళు వస్తే. సో ఆ సరాయిలలో రెస్ట్ హౌస్లలో ఉండేవాళ్ళు. రెస్ట్ హౌస్ల నుండి మరి విదేశీయులు వాళ్ళ వచ్చిన డేట్, పోయే డేట్ అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఇది సరాయిస్. సో ఈ విధంగా రెస్ట్ హౌసెస్ ఉండేది. పెద్ద పెద్ద టౌన్స్, పెద్ద టౌన్స్ 12 దాకా, ఢిల్లీలో 12 దాకా ఉంది. ఇబ్న్ బటూటా వచ్చాడు. వచ్చి ఢిల్లీ అనేది, ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ క్యాపిటల్ అనేది చాలా పెద్దది. అక్కడ ఢిల్లీ నుంచి పాపులేషన్ దౌలతాబాద్కు మహమ్మద్ బిన్ తుగ్లక్ తరలించినప్పటికీ కూడా ఢిల్లీ మొత్తం ప్రపంచంలోనే ఇస్లాం వరల్డ్లో ఈస్ట్లో ఉన్న అతిపెద్ద పట్టణము అని చెప్పి ఇబ్న్ బటూటా చెప్పాడు. అతిపెద్ద పట్టణం ఈస్ట్ ఢిల్లీ. ఆ పట్టణము దేవగిరికి కూడా కొంత మార్చాడు పాపులేషన్. ఎవరు? మహమ్మద్. ఆ దేవగిరి కూడా పెద్దదే అని చెప్పాడు ఇబ్న్ బటూటా. ఢిల్లీ కూడా పెద్దదే, ఢిల్లీతో పోలిస్తే దేవగిరి కూడా సమానమైన పెద్దది అంటే ఏంది, అట్లాంటి పెద్ద పెద్ద టౌన్స్ ఉన్నాయని చెప్పి ఈ ఫారిన్ యాత్రికుల వల్ల తెలుస్తుంది. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలుల కాలంలో ఢిల్లీ, లాహోర్, ముల్తాన్, మరి ఈ యొక్క ఆగ్రా, మరి ఈ పాట్నా, సో ఇది ఇట్లా ఇది గుజరాత్ పెద్ద పట్టణం, పెద్దది గుజరాత్. అహ్మదాబాద్లో ఏంది వివిధ టెక్స్టైల్స్ బాగా ఫేమస్. పాట్నా ఫుడ్ గ్రెయిన్స్, బెంగాల్ ఫుడ్ గ్రెయిన్స్, ఆగ్రా పెద్దది క్యాపిటల్, మొఘల్ క్యాపిటల్. ఇట్లా ఈ యొక్క క్యాపిటల్ సిటీస్లో ఈ క్యాపిటల్స్ డెవలప్ అయినాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్, మర్కెంటల్ వస్తువులు ఉండేటువంటి క్యాపిటల్స్, రిలీజియస్ సెంటర్స్గా ఉండే టౌన్స్, సిటీస్, ఇలా ఎమర్జ్ అయినాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీస్, టౌన్స్ ఎమర్జ్ అయినాయి. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి ఈ యొక్క మొఘల్ కాలంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటీస్ అండ్ టౌన్స్ డెవలప్ అయినాయి, ఈ అభివృద్ధి చెందినాయి. ఇక్కడ టౌన్స్ మరి సిటీస్లలో పాపులేషన్ చెప్పాను. పాపులేషన్ ఏంటిది? అగ్రికల్చరిస్ట్ కాకుండా నాన్ అగ్రికల్చరిస్ట్ వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది, తర్వాత రిలీజియస్ స్టాఫ్ ఉంటుంది. మరి ఒక్కొక్క వాడ సపరేట్గా, ఈ ఇది ఈ అంత బ్రాహ్మణులు ఉండే ఆ వాడలు అంటే కుల వృత్తుల ఆధారంగా వాడలు ఉండేవి. ఇంకా లాస్ట్కి ఉండేది, అవుట్స్కట్స్లో ఉండేది ఎవరంటే లేబరర్స్. ఇంకా లేబరర్స్ కాకుండా ఇంకా ఎవరు ఉంటారంటే మెనీరా సండ్రీ, అంటే అన్టచబుల్స్ లాస్ట్కి ఉంటారు, లాస్ట్లో విలేజ్ చివరిలో. ఆ విధంగా విలేజ్లో మొట్టమొదట ప్రైమ్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరంటే విలేజ్లో కానీ టౌన్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు, నోబుల్స్ ఉంటారు. నోబుల్స్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. దాని తర్వాత వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. వివిధ వృత్తుల వాళ్ళకు సహాయపడే సెమీ స్కిల్డ్ లేబరర్స్ ఉంటారు. వాళ్ళ తర్వాత లాస్ట్ లేబరర్స్ తర్వాత ఈ చిన్న సండ్రీ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ వివిధ వృత్తుల పరంగా వాడలు ఉండేవి. మరి వస్తువులు
మార్కెట్ సెంటర్స్ కూడా ఒక మార్కెట్లు వివిధ మార్కెట్లు కూడా డివిజన్గా ఉండేది. ఏంటి ఈ ఐరన్ వస్తువులు దొరికే మార్కెట్ అని, మరి గాజులు దొరికే గాజుల మార్కెట్ అని, లేదా మరి గోల్డ్ సిల్వర్ ఇట్లాంటి దొరికే గోల్డ్ మార్కెట్ అని, మరి ఇంకా మార్కెట్లు వ్యవసాయ వస్తువులు దొరికే మార్కెట్, మరి వెజిటేబుల్స్ మార్కెట్, మరి వ్యవసాయ ఫుడ్ గ్రెయిన్స్ మార్కెట్ సపరేట్గా పెద్ద పెద్ద హోల్సేల్ రిటైల్. సో ఇట్లా పెద్ద పెద్ద షాప్స్ ఉండేవి. షాప్స్ మెయిన్ బజార్లో పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ ఉండేది. తర్వాత మొత్తం ప్లానులుగా ఉండే సిటీస్లో ఉండేవి, ప్లాన్ లేనుకున్నట్టు. కానీ మొత్తం మీద మెయిన్ బజార్ పెద్దగా ఉండేది. తర్వాత ఉన్నాయి అంత మడ్డి సండ్రి బురదగా ఉండేది. అంతగా మెయింటైన్ చేసే టౌన్స్ లేవు. సో అంత పెద్ద మెయింటైన్ చేయలేదు. ఏది తర్వాత మెయిన్ బజార్లే బాగా నీట్గా మెయింటైన్ చేసిన ఏది మొఘలుల కాలంలో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో. తర్వాత లోపలికి పోతున్న కొద్ది మట్టితోటి మరి చిన్న సందులు గొంతులుగా ఉండేది. పెద్ద టౌన్ ప్రీ ప్లాన్గా లేకుండే. ఏది టౌన్స్ అయినా సిటీస్ అయినా కూడా మెయిన్ బజార్ మాత్రం నీట్గా ఉండేది. సో నీట్గా పెద్ద విశాలంగా ఉండేది. అది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆ బజార్లో, ముఖ్యమైనటువంటి షాప్స్ ఆ బజార్లో ఉండేది. తర్వాత ఇలాంటి కంపోజిషన్ ఉండేటువంటిది మరి మొఘలుల కాలంలో అయినా, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయినా ఇలా టౌన్స్, మరి సిటీస్, అర్బన్ సెంటర్స్ ఈ విధంగా ఎమర్జీ కావడానికి కారణం ఏంటి? గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ వ్యాపారం వృద్ధి చెందింది. రకరకాల టెక్నాలజీ బయట నుంచి వచ్చింది. ఆ టెక్నాలజీ పేరు మీద వివిధ రకాల వృత్తుల వాళ్ళు ఎమర్జ్ అయినారు. మరి టౌన్స్ పెరుగుతున్న కొద్దీ టౌన్స్ అవసరాలు తీర్చడానికి, సిటీస్ అవసరాలు తీర్చడానికి మరి ఆఫీసర్స్ ఉంటారు, రాజులు, సైనిక అవసరాలు తీర్చడానికి ఆయుధ సామాగ్రి చేసేవారు. వాళ్ళు కాకుండా రాజులు కూడా కార్ఖానాలు ఓపెన్ చేసినారు. వాళ్ళు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు, కార్పెట్స్, సిల్క్, బట్టలు, మరి వాళ్ళకు అవసరమైనటువంటి నోబుల్స్, రాజులు పెద్ద పెద్ద కార్ఖానాలు ఓపెన్ చేసినారు. ఈ విధంగా వర్తక వ్యాపారం ఎట్లా జరిగిందంటే, ఈ వర్తక వ్యాపారంలో వాడు సొంతంగా వాణిజ్య వస్తువులతోటి ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకునేది ఇండివిజువల్ వర్తక వ్యాపారం ఉండేవాళ్ళు. ఇది ఒక వర్తక వాడే మొత్తం అన్నిటికీ ఓనర్, మధ్యవర్తులు లేరు. అట్లా కాకుండా మధ్యవర్తులు పుట్టింగ్ అవుట్ సిస్టమ్ కూడా వచ్చింది. పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే ఏంటంటే, మరి వర్తక వ్యాపారులు ఇప్పుడు బట్టలు నేసేవాడు ఉన్నారు. బట్టలు నేసేవాడు నూలు దారము మర్చెంట్ సప్లై చేస్తాడు, క్యాష్ కూడా మర్చెంట్ సప్లై చేస్తాడు. అంటే వర్తక వ్యాపారం వాడు అగ్రిమెంట్ చేసుకుంటాడు ఎవరితోటి? బట్టలు నేసేవాడు అగ్రిమెంట్ చేసుకొని వాడే పెట్టుబడి పెడతాడు. ఏం పెట్టుబడి? ఒక పెట్టుబడి ఏంటిది? నూలు దారం. ఇంకో పెట్టుబడి ఏంటి? కొనే వస్తువును తయారు చేసిన వాడిని, కర్మాగారం వాడి ఇంట్లో తయారు చేసిన దాన్ని వాడు కొని, అది క్యాష్ పెట్టుబడి. సో ఈ విధంగా నూలుదారం పెట్టుబడి, క్యాష్ పెట్టుబడి. ఈ విధంగా మధ్యవర్తులు ఎవరు? మర్చెంట్స్, బ్రోకర్స్ మధ్యలో వచ్చింది. దాన్ని ఏమంటారంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటారు. దాన్ని ఇలా ఇండివిజువల్గా వాళ్ళే అన్ని సమకూర్చుకొని, వాళ్ళే ఉత్పత్తి చేసి, వాళ్ళే మార్కెట్లు అమ్మేది ఒక ఇండిపెండెంట్ వ్యాపారం. అలా కాకుండా పుట్టింగ్ అవుట్ సిస్టంలో మర్చెంట్ మధ్యవర్తిగా వచ్చి వాడు మార్కెట్ను కంట్రోల్ చేస్తుంటాడు. మరి నేసినటువంటి నేతవానికి నూలు సప్లై చేస్తుంటాడు, దారం మరి క్యాష్ సప్లై చేస్తుంటాడు. ఎవడు? మర్చెంట్. అది మధ్యవర్తిగా వచ్చింది. వాడిని ఏమంటారంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్. వీలు కాకుండా రాజులు, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, మరి ఢిల్లీ సుల్తాన్లు, మరి మొఘలుల కాలంలో కూడా కార్ఖానాలు ఉండేవి. కార్ఖానాలు అంటే రాజులు, నోబుల్స్ కార్ఖానాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు, కార్పెట్స్, సిల్క్, బట్టలు, మరి వాళ్ళ సైన్యానికి కావాల్సిన ఆయుధ సామాగ్రి, అవన్నీ వివిధ వృత్తులతో వాళ్ళందరినీ ఒక కార్ఖానా కింద, ఒక
అంటే ఒక ఇండస్ట్రీ, పెద్ద కార్ఖానా. కార్ఖానా అంటే పెద్ద ఇండస్ట్రీ, ఒకే దగ్గర పనిచేస్తుంటారు అందరు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళు పనిచేస్తుంటారు. సెమీ స్కిల్డ్ వాళ్ళకు అసిస్ట్ చేసేటువంటి లేబర్ ఈ కార్ఖానాలో పనిచేస్తుంటాడు. అంటే వాని ఇంటి నుంచి పోయి ఈ కార్ఖానాలో పనిచేస్తుంటాడు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అందరు పనిచేస్తుంటారు. అది రాజులు, నోబుల్స్ మెయింటైన్ చేసే కార్ఖానా. అది కార్ఖానాలో వస్తువులు తయారీ. ఆ విధంగా మొఘల్ రాజుల కాలంలో, మొఘల్ సుబేదార్ల ఆధీనంలో కార్ఖానాలు ఉండేది, ఇక్తాదార్ల ఆధీనంలో కార్ఖానాలు ఉండేది, రాజుల ఆధీనంలో కార్ఖానాలు ఉండేది. ఎన్నో కార్ఖానాలు. రాజే స్వయంగా రాజు సైన్యానికి, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కావలసిన వస్తూత్పత్తికి కార్ఖానాలు పెద్ద పెద్ద మెయింటైన్ చేసేవారు. అంతేకాకుండా ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళకు ఇది రాజు పరివారానికి మరి సైన్యానికి కావలసినటువంటి ఈ యొక్క కావలసినటువంటి యొక్క ఫుడ్ గ్రెయిన్స్ కూడా సమకూర్చుకునేవాళ్ళు. ఆ విధంగా 13th 14th సెంచరీలో ఫుడ్ గ్రెయిన్స్ ఇక్తాదారు ఏం చేసేదంటే సైన్యం తీసుకొని పోయి విలేజ్లలో ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు, వాళ్ళకి సరిపోను. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఏం మొదలైందంటే క్యాష్ సిస్టమ్. అంటే రెవెన్యూను వసూలు చేసేది మరి కైన్ రూపంలో, క్యాష్ రూపంలో వసూలు చేసేది. దానికి ఈ ఇక్తాదారులు వీళ్ళందరూ సాయం చేసి, ఎవరికి రెవెన్యూ ఆఫీసర్కి సాయం చేసి పన్ను వసూలు చేసేది. ఆ విధంగా కైన్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ వచ్చినాయి. ఏది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘల్ కాలంలో. కాయిన్ వ్యవస్థ, క్యాష్ సిస్టమ్, రెవెన్యూ ట్యాక్స్ క్యాష్ రూపంలో పే చేయాలి. క్యాష్ రూపంలో పే చేయాలంటే మరి పంట పండించిన వాడు ఇమీడియట్గా అమ్ముకోవాలి మర్చెంట్కు, పక్కనే ఉన్న మర్చెంట్కు అమ్ముకోవాలి. ఆ విధంగా మరి మర్చెంట్స్ ఒక వృత్తి, మర్చెంట్ వృత్తి. మరి ఆ విధంగా క్యాష్ రూపంలో చెల్లించాలి కాబట్టి ఇమీడియట్గా అమ్ముకొని క్యాష్ రూపంలో చెల్లించేవాళ్ళు. సో ఈ విధంగా కలెక్ట్ చేసేవాళ్ళు మర్చెంట్స్. ఇలా వేరియస్ పద్ధతులలో ఈ యొక్క ఎకానమిక్ వివిధ ఎకానమిక్ వృత్తులు డెవలప్ అయినాయి. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఈ యొక్క ప్రొఫెషన్స్, వివిధ రకాల వృత్తులు కూడా ఆ అవసరాలు, టౌన్ అవసరాలు, అర్బన్ అవసరాలు, సిటీస్ అవసరాలు తీర్చడానికి మరి విలేజ్లో సెల్ఫ్ సఫిషియెంట్ సిస్టమ్ ఉంటుంది, బార్టర్ సిస్టమ్ ఉంటుంది, లేదా క్యాష్ కూడా ఉన్నది. క్యాష్ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో క్యాష్ ప్రవేశపెట్టారు. కాబట్టి సుల్తాన్లు, మొఘల్ కాలంలో సర్క్యులేషన్ ఆఫ్ క్యాష్ బాగా పెరిగింది. మర్చెంట్ వర్తక వ్యాపారం బాగా పెరిగింది. కాబట్టి మర్చెంట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎప్పుడు పెరుగుద్దో, ట్రేడ్ అండ్ కామర్స్కి ఎంకరేజ్ చేసేటువంటి సరాయిస్ కూడా నోబుల్స్, రాజులు సరాయిస్, రెస్ట్ హౌసెస్ పెట్టారు. మరి రెస్ట్ హౌసెస్లో వస్తువులను భద్రపరచుకోవడానికి, మరి వస్తువులు వాటర్ సప్లై కూడా, అక్కడ నీళ్ళ వసతులు. ఆ విధంగా వర్తక వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయడంతో సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో వివిధ రకాలైనటువంటి యొక్క టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ విధంగా అర్బన్ సెంటర్స్లో మరి వచ్చినటువంటి యొక్క ఈ పాపులేషన్ ఏంటి అంటే, పాపులేషన్ ఎవరు ఉంటారు? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఒక వాళ్ళు మర్చెంట్స్, వర్తక వ్యాపారం చేసినటువంటి ఒక వర్గం వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రొఫెషనల్ క్లాస్, వాళ్ళ అవసరాలు తీర్చడానికి వివిధ వృత్తులు ఆవిర్భవించాయి. వివిధ వృత్తుల వాళ్ళు వచ్చినారు. తర్వాత వీళ్ళందరి అవసరాలు తీర్చడానికి మాన్యువల్ లేబరర్స్ అనేది ఒక వృత్తి. తర్వాత ఇంకా కింది వ్యవస్థ, మెనియల్ లేబరర్స్, సండ్రీ వర్కర్స్, ఇట్లాంటి ఒక వర్గీకరణ ప్రజలలో వృత్తుల వర్గీకరణ జరిగింది. వృత్తుల వర్గీకరణ ప్రకారంగా మరి ఈ పాపులేషన్ వాడలు కూడా వచ్చింది. వాడలంటే బజార్. ఈ బజారు, ఈ యొక్క
ఈ కుల వృత్తి చేసేటువంటి బజారు, ఈ బజారు ఇంకొక కంసాలి బజారు, ఈ బజారు మరి కుమ్మరి బజారు లేదా శాల బజారు, ఇట్లా బజారు కూడా వచ్చినాయి. బజారు పేరు ఆ వృత్తుల వాళ్ళు ఉండేటువంటి బజారులుగా వాడలు, దాన్ని వాడ ఈ వాడ వీళ్ళది, ఈ వాడ కమ్మరి వాళ్ళది, ఈ వాళ్ళ కుమ్మరి వాళ్ళది, ఈ వాళ్ళ శాఖల వాళ్ళది, ఇక వాడ వృత్తి బెస్త వాళ్ళది, ఈ వాడ బ్రాహ్మణులది. సో ఇలాంటి వృత్తిపరంగా వాడలు వచ్చినాయి సిటీస్లలో, విలేజ్లలో కూడా. ఇట్లా వాడ అంటే వృత్తిపరమైనటువంటి వాడలు వచ్చినాయి. లాస్ట్ వృత్తి ఏంటి అంటే మెనియల్ లేబరర్స్, వృత్తులు, ఏ ఆస్తి లేకుండా లేబర్ దొరికే వాడ. ఆ లేబరర్లో కూడా లాస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే చండాలం, అంటే పొల్యూషన్ జాబ్ వృత్తులు చేసేటువంటి వృత్తుల వాళ్ళు చివరగా ఊరు చివరన నివసించేటట్టు, టౌన్ చివరన నివసించేటట్టు, టౌన్ చుట్టూత రెస్ట్ హౌసెస్ ఉండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మరి మా మర్చెంట్స్ వాళ్ళ యొక్క వస్తువులను ఆడ పెట్టుకొని ఆ రాత్రి పడుకోవడానికి, ఆ మెయింటైన్ చేసడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది. దేనికి టౌన్ కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది మెయింటైన్ చేయడానికి, సిటీస్కి ఉండేది. ఆ సరాయిస్ కూడా, రెస్ట్ హౌసెస్ కూడా ఒక మెయింటైన్ చేసే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది. సో ఈ విధంగా ఎక్కడికక్కడికి స్వయం పరిపాలించుకోవడానికి హైరార్కియల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ సిటీస్లలో ఉండేది, టౌన్లలో ఉండేది. మరి ఇట్లా మరి పెద్ద పెద్ద టౌన్లలో కూడా ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క వృత్తిపరమైనటువంటి వివిధ వృత్తులు, టెక్నాలజీ డెవలప్మెంట్ తోటి వివిధ వృత్తులు డెవలప్ అయింది. వివిధ వృత్తులతో వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సో ఆ విధంగా అర్బన్ సెంటర్స్ వచ్చి, అర్బన్ సెంటర్స్ యొక్క అవసరాలు తీర్చడానికి క్యాష్ వ్యవస్థ వచ్చింది, మర్చెంట్ వ్యవస్థ వచ్చింది, మరి మర్చెంట్ ఆఫీసర్స్ వచ్చినారు. ఈ యొక్క టౌన్ అవసరాలు తీర్చడానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంది. వివిధ వాళ్ళు కూడా డివిజన్, ఒక్కొక్క అవసరాలు, పట్టణం అవసరాలు ఒక్కొక్క వాళ్ళు కమిటీస్గా డివైడ్ అయ్యి అవసరాలను తీర్చేవాళ్ళు. ఇది టౌన్ యొక్క అవసరాలు, సిటీస్ యొక్క అవసరాలు తీర్చడానికి ఉండేది. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, కొత్వాల్స్ సిటీస్కి ఉంటే కొత్వాల్స్ అని. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది. సో అంతేకాకుండా ఈ పీరియడ్లో మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ముఖ్యంగా మొఘళ్ళ కాలంలో 1600 నుంచి 1650 కాలంలో ఢిల్లీలో ఉండే పాపులేషన్ ఎంత ఉండేదంటే 7,000-8,000 పాపులేషన్ ఉండేది. అట్లే లాహోర్, ముల్తాన్ ఏరియాలో కూడా 7,000 పాపులేషన్ ఉండేది. ఆ విధంగా మరి ఆగ్రాలో కూడా 7,000-8,000 పాపులేషన్ ఢిల్లీలో ఉండేది, ఆగ్రాలో ఉండేది, తర్వాత లాహోర్లో ఉండేది 5,000 నుంచి 7,000 దాకా పాపులేషన్. సో ఆ విధంగా మరి పాట్నాలో, మరి ఇంకా పాట్నా, మరి గుజరాత్లో, మరి లాహోర్లో 2,000-3,000 అట్లా ఉన్నటువంటి యొక్క పాపులేషన్ ఉండేటువంటి యొక్క టౌన్లు, సిటీస్, ఎమర్జెన్సీ డెమోగ్రఫీ, పాపులేషన్. మరి ఆ పాపులేషన్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉన్నది? స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, గ్రోత్ ఆఫ్ టౌన్స్ వచ్చినాయి, సిటీస్ వచ్చినాయి, అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఎన్ని టౌన్స్ వచ్చినాయంటే ఢిల్లీ ఐని అక్బరీ ప్రకారంగా 3,200 టౌన్స్, 120 సిటీస్ వచ్చినాయట అక్బర్ కాలానికి వరకు. సో ఈ సిటీస్ లైఫ్ను, ఈ సెంటర్స్ అన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది సపరేట్గా ప్రభుత్వం తరఫున. మరి వీళ్ళ అవసరాలు తీర్చడానికి, ఈ సిటీ అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ పరంగా కార్ఖానాలు ఉన్నాయి, ప్రైవేట్ పరంగా కూడా వర్తక వ్యాపారం నడిచేది. వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ వృత్తుల వాళ్ళు
వీళ్ళందరి ప్రజల అవసరాలు తీర్చడానికి వివిధ రకాల వస్తువులను తయారు చేసి, కార్పెట్లు తయారు చేసేవారు, సిల్క్ బట్టలు తయారు చేసేవాళ్ళు, మరి బట్టలు తయారు చేసేవాళ్ళు, వస్తువులు ఫుడ్ గ్రెయిన్స్ అమ్మేవాళ్ళు. సో వివిధ రకాల మర్చెంట్స్, వర్తక వ్యాపారులు, వర్తక వ్యాపారానికి డబ్బులు బ్యాంకింగ్ లాగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు? షరోప్స్, తర్వాత బ్రోకర్స్. ఈ విధంగా ఆర్గనైజ్డ్గా ఉండేవి. అన్ని వృత్తులన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండేవి. వృత్తులు ఉండేవి, ఆర్గనైజ్డ్గా ఉండేవి. గిల్డ్స్ అనే ఆర్గనైజ్డ్ సొసైటీస్, గిల్డ్స్ ఆర్గనైజ్డ్గా ఉండి ఆ వృద్ధిలోకి వచ్చినాయి. ఏది? మొఘలుల కాలంలో, మరి సుల్తాన్ల కాలంలో కూడా ఈ యొక్క క్యాష్ వ్యవస్థ, కాయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యింది. మరి టౌన్స్, మరి సిటీస్, అర్బన్ సెంటర్స్ ఎన్నో వచ్చినాయి. ఆ వచ్చిన వాటిల్లో ఏంటంటే మర్కెంటలైజ్ టౌన్స్ వచ్చినాయి, అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్ వచ్చినాయి, రిలీజియస్ టౌన్స్ వచ్చినాయి. మరి ఇంకా లేబర్ ఉండేటువంటి సెమీ స్కిల్డ్ లేబర్ ఉన్నటువంటి ఒక ఏరియా. అది కాకుండా మొత్తం లేబర్ ఉన్నటువంటి ఈ విధంగా టౌన్లలో పాపులేషన్ ఇట్లా డివైడ్ చేసి వివిధ వర్గాలుగా డివైడ్ అయి ఉండేది. ఇది టౌన్లలో. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, తర్వాత రిలీజియస్ సెంటర్లో రిలీజియస్ అవసరానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది పాపులేషన్ అందులో ఉండేవాళ్ళు. ఏదేమైతే టౌన్లలో, సిటీస్లలో, మరి అర్బన్ సెంటర్స్లో ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఎవరుంటారంటే వ్యవసాయ సంబంధము లేనటువంటి వివిధ వృత్తుల వాళ్ళు ఉండేదే టౌన్ అంటారు, లేదా సిటీ అంటారు, లేదా అర్బన్ సెంటర్స్ అంటారు. అర్బన్ సెంటర్ అంటే హెట్రోజినస్ పీపుల్ ఉంటారు. ఒక్క వాళ్ళు ఉండరు, వివిధ వృత్తుల వాళ్ళు కలిసి ఉంటారు. దాంట్లో ఎక్కువ మెజారిటీ ఎవరు ఉంటారంటే వ్యవసాయేతర వృత్తుల మీద ఆధారపడినటువంటి వివిధ వృత్తుల వాళ్ళు ఉండేదే టౌన్, సిటీ. మరి ఒక్కొక్క వృత్తుల వాళ్ళ పేరు మీద ఒక్కొక్క వృత్తి వాడలు ఉండేవి. ఆ టౌన్లలో కూడా వాడలు ఉండేవి. మరి పరిపాలకులు, సుల్తాన్ కానీ మొఘల్ రాజు కానీ మెయింటైన్ చేయడానికి వివిధ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేది. ఎక్కడికి? ఈ టౌన్స్కు, సిటీస్కు. మరి మెయింటైన్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మరి ప్రభుత్వ పరంగా పరిపాలనా వ్యవస్థ ఉండేది. ఆ యొక్క టౌన్ కానీ సిటీ యొక్క అవసరాలు తీర్చడానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కమిటీస్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క కమిటీలో 5-6 సభ్యులు ఉన్నటువంటి కమిటీగా ఆ పట్టణం యొక్క అవసరాలు తీర్చేటువంటి స్టాఫ్ ఉండేది. ఆ పట్టణంలో వివిధ వృత్తుల వాళ్ళు ఉండేది. సో ఏ వృత్తి బాగా డామినెంట్గా ఉంటే ఆ పట్టణం పేరు అది. ఏది? మార్కెట్ సెంటరా, రిలీజియస్ సెంటరా, అడ్మినిస్ట్రేటివ్ సెంటరా, అట్లా సెంటర్స్గా పిలువబడేది. అది ఆ పేరుతో పిలువబడేది. ఏది? ఏ వృత్తుల వాళ్ళు డామినెంట్గా ఉంటే ఆ వృత్తుల వాళ్ళ పేర్ల మీద ఆ యొక్క టౌన్ పిలువబడేది. సో ఆ విధంగా వివిధ రకాల వృత్తి డామినేషన్ తోటి ఆ టౌన్ల పేర్లు ఉండేవి. సో ఆ రాజు ఎవడైతే ఆ ఏరియాలో బాగా నోబుల్ ఎవడైతే సమర్థుడు ఉన్నాడో వారి పేరు మీద ఉండేది. సో ఈ విధంగా ఢిల్లీలో, ఆగ్రాలో, లాహోర్లో మరి 7,000 పాపులేషన్ దాకా ఉండేది ఒక్కొక్క ఈ ఏరియా. యువన్ బటుటా వచ్చినప్పుడు ఢిల్లీ పెద్ద ఈస్ట్ ముస్లిం దేశాల్లో ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ చాలా అతిపెద్దదని చెప్పాడు. అంతే పెద్దది దేవగిరి కూడా అని చెప్పాడు పాపులేషన్ ఆధారంగా. సో ఆ విధంగా మరి టౌన్స్ వచ్చినాయి. ఈ విధంగా 2,000, 3,000 వారణాసి, కాశీ, తర్వాత ఏది ఈ మరి ఇట్లా ఎన్నో టౌన్స్ వచ్చినాయి. సో ఇది రిలీజియస్ టౌన్స్, అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్,
లేదా మార్కెట్ టౌన్స్, మరి ఇట్లా ఈ ఈ పేర్లతోటి టౌన్స్ వచ్చినాయి. ఇది కాకుండా ఆ టౌన్స్లలో ఉండేటువంటి ఈ అంటే ఆ పట్టణాలలో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ ఆర్ మొఘల్ పీరియడ్, ఎవరి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో మొఘలుల కాలంలో కానీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ రాజుకు పరిహారం కింద ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు వివిధ సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. కానీ వాళ్లకు సహాయపడేటువంటి వృద్ధులలో ఉండేవాళ్ళు కూడా కడుబీదంగా ఉండేది, విలేజ్లలో కడుబీదంగా ఉండేది. ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొఘళ్ళ కాలంలో ఈ ఫారినర్స్ మనకు వచ్చిన మొఘళ్ళ కాలంలో ఆ ఫారినర్స్ రిపోర్ట్స్ ప్రకారంగా ఏంటి అంటే సామాన్యులు ఒక్క వస్త్రాన్ని ధరించేవాళ్ళట. ఎక్కడ కింద భాగంలో మధ్య భాగం వరకే చుట్టుకొని ఉండేవాళ్ళట. మొత్తం వేరు బాడీ తోటి అంటే వస్త్రాలు లేకుండా ఉండేవాళ్ళట. స్త్రీలు కూడా అట్లానే ఒక వస్త్రం మాత్రమే రవికల్ లాంటిది మరి ఆ మధ్య భాగం మాత్రం కవర్ చేస్తూ మిగతా అంత నేకడుగా ఉండేది. అంటే పూర్ పీపుల్ కండిషన్ చాలా భోజనానికి వెళ్ళకుండా 2 పూటలు అన్నం దొరకకుండా ఒక పూటనే దొరికేటట్టుగా ఉండేదట. ఎవరి కాలంలో? మొఘలుల కాలంలో, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయినా కూడా బీద వాళ్ళ పరిస్థితి, వివిధ వృత్తుల వాళ్ళ పరిస్థితి కూడా అధోగతిగా ఉండే. ఓన్లీ రాయల్ పీపుల్, నోబుల్స్, మరి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అప్పర్ క్లాస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు మాత్రం సుఖ సంతోషాలు లగ్జరీస్ లైఫ్లో ఉన్నారు. కానీ ఇది 1650 ప్రాంతంలో నుంచి పోల్చి దాన్ని 1850 ప్రాంతంలో 1650 1850 అంటే ఏంటి? 200 సంవత్సరాల తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చూస్తే ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, వర్కర్స్ యొక్క జీతం కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కొనుక్కునే కెపాసిటీ కానీ 1800 రీసెర్చ్ చేశాడు ఇర్ఫాన్ హబీబు, షరన్ ముషరీని రీసెర్చ్ చేసి 1850లో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితులు కన్నా మొఘల్ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితులు మెరుగ్గా ఉండేవి. వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ కావాల్సినన్ని కొనుక్కున్నారు, కొంత కానీ 1850 ప్రాంతంలో, 1850 అంటే బ్రిటిష్ పీరియడ్, అది అంటే ఇంగ్లీషు వర్తక వ్యాపారులు ఇంగ్లాండ్ పరిపాలనలో బ్రిటిష్ పరిపాలనలో పోల్చాడు షరన్ ముషరావి. పోలిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణము మొఘల్ కాలంలో బీద వాళ్ళ జీవన ప్రమాణం చాలా తక్కువ ఉందని చెప్పారు. 1650లో అప్పర్ క్లాస్ జీవన ప్రమాణం చాలా బాగా ఉంది, వాడు లగ్జరీస్గా జీవించాడు. వాడు ఒక లక్ష దాకా, 1 lakh కూడా ఒకరోజు ఖర్చు చేసేవాడట. నోబులు రాజులు అట్లాంటి వివిధ ఆర్నమెంట్స్కు, డ్రెస్సెస్కు, మరి హరీంకు, అంటే స్త్రీలకు, అన్నిటికీ ఎన్నెన్నో మరి వాళ్ళు ఖర్చు చేసేది. వాళ్ళ లైఫ్ బాగా ఉంది. ఎవరిది? అప్పర్ క్లాస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో, రిలీజియన్లో ఉన్నట్టు అప్పర్ క్లాస్ వర్గం బాగా సంతోషంగా ఉంది. కానీ లోయర్ క్లాసు, స్కిల్డ్ పీపుల్ క్లాస్ అయినా, లిటరరీ ఏది ఈ యొక్క ఇంటెలెక్చువల్ క్లాస్ అయినా కూడా బీద స్థితిలో ఉన్నారు. మధ్యతరగతి వర్గం కొందరు మాత్రమే కొంత సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ దాదాపు ఎక్కువ పాపులేషను, లేబరర్స్, మరి మిగతా వాళ్ళు గుడ్డలు లేకుండా సరైన ఆహార పదార్థాలు కొనుక్కోలేనటువంటి స్థితిలో ఒక పూట భోజనంతో మిగతా పూట
పండ్లు పొలాలు విని ఆ కడుపు నింపుకునే స్థితిలో ఆహారం, ప్రజల జీవన ఆహారం ఫుడ్ కూడా సరిగా దొరకనటువంటి పరిస్థితిలో మొఘలుల కాలంలో ఉన్నారట. ఎవరు? పూర్ పీపుల్. అంటే కింది క్లాస్ వాళ్ళు, పై క్లాస్ వాళ్ళు, రాయల్స్, నోబుల్స్, మరి వాళ్ళ యొక్క పరివారం వాళ్ళంతా కూడా లగ్జరీస్గా నివసించారట. కింద ఉన్నోళ్ళు మాత్రం బాగా బీద స్థితిలో ఉన్నారని చెప్పి విదేశీ వాళ్ళు అంటే ఐరోపా వాళ్ళు మన దేశానికి వచ్చిన మొఘలుల కాలంలో ఐరోపా వాళ్ళు మన దేశానికి వచ్చి మన ప్రజల యొక్క జీవన కండిషన్స్ చూసి ఎక్కువ మొత్తంలో ఏం చెప్పారంటే పూర్ పీపుల్ యొక్క కండిషన్ చాలా అధోగతిలో ఉంది, రిచ్ క్లాస్ మాత్రం చాలా భోగభాగ్యాలు అనుభవించారు. ఏది మధ్యయుగంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. చాలా అంతరం ఉంది. రిచ్ క్లాస్కు పూర్ క్లాస్కు ఎంతో అంతరం ఉంది. రిచ్ క్లాస్ భోగభాగ్యాలతో ఉంటే పూర్ క్లాస్ సెక్షన్ అంతా స్కిల్డ్ అయినా కూడా, సెమీ స్కిల్డ్ కూడా, మరి ఏది ఈ యొక్క నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇంటలెక్చువల్స్ కూడా పూర్ కండిషన్లో ఉన్నారట. కానీ ఓన్లీ నోబుల్స్, రాయల్ ఫ్యామిలీసు, మర్చెంట్స్ కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారట. మర్చెంట్స్ బాగా 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 సౌకర్యంగా బతికారట, బాగా వస్తువులు కొనుక్కోగలిగిందట. కానీ పూర్ పీపుల్కు ఆహారమే దొరకలేదట. ఆహారమే కాదు, గుడ్డలు కూడా నేకుడుగా ఉండేదట ఎక్కువ మంది. ఇది విదేశ యాత్రికుల యొక్క వాళ్ళ యొక్క రైటింగ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళే ఏం చెప్పారంటే తర్వాత కొంతమంది పోల్చారు. 1850కి 1650 మొఘలుల కాలానికి ప్రజల జీవన ప్రమాణాన్ని పోలిస్తే 1650లోనే ఎంతో అధోగతులున్న పూర్ పీపుల్ యొక్క పరిస్థితే కనీసం ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు కొనుక్కునే పరిస్థితి మెరుగ్గా ఉంది. 1850లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ యొక్క కండిషన్ ఇంకా దిగజారిపోయింది. ఎవరిది? పూర్ పీపుల్ కండిషన్. సరి అయిన ఆహార పదార్థాలు కొనుక్కోలేని, వేతనం వేజ్ రేట్ చాలా తక్కువగా ఉన్నది అని చెప్పబడింది. అంటే ఏంటి? కంపారిజన్లో 1850 కన్నా ప్రజల జీవన ప్రమాణం 1650లో ఎక్కువగా ఉండేది. అట్లీస్ట్ వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ కొనుక్కునే వాళ్ళు. కానీ 1850లో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్, ఇంగ్లీష్ పరిపాలనలో భోజనానికి అవసరం పడే ఫుడ్ గ్రెయిన్స్ కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు అని చెప్పబడింది. ఆ విధంగా మొఘలుల కాలంలో జీవన లైఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉండేదంటే రిచ్ క్లాస్కు, అఫీషియల్ క్లాస్కు, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్కు, రిలీజియస్ క్లాస్కు, మరి ఈ నోబుల్స్కు, ఈ అప్పర్ క్లాస్ వాళ్ళు భోగభాగ్యాలతో ఉన్నారు. మరి మిడిల్ క్లాసు, మరి పూర్ క్లాసు చాలా బీద స్థితిలో ఉన్నారు అని చెప్పి, మరి ఇది అంటే రాజులు ఏమేం కట్టించారో కార్ఖానాస్, ప్రజలను ఏటికి ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రజలను ఏటిగా బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించుకున్నారు. బిల్డింగ్ కట్టడానికి ఎంతో మంది 70,000 మంది యూజ్ చేశారు. తాజ్మహల్ కట్టడానికి, ఆగ్రా ఫోర్టు, ఫతేపూర్ సిక్రీ, అట్లా రెడ్ ఫోర్ట్, ఇవన్నీ బిల్డింగ్ కట్టడానికి కార్ఖానాలు వాళ్ళు సొంతంగా అంటే వెట్టి చాకరీ చేయించుకున్నారు బిల్డింగ్లు కట్టడానికి. సో ఆ విధంగా మరి జీవన ప్రమాణం చాలా తక్కువ లో స్టేజ్లో ఉండేది. ఎంతో మందిని వెట్టి చాకరీతోటి వీళ్ళు వివిధ పెద్ద పెద్ద ప్యాలెస్ భవనాలు, రాజభవనాలు కట్టించుకున్నారు. తక్కువ వేతనం పే చేసి ఇలా జీవన ప్రమాణం, లైఫ్ స్టాండర్డ్స్, అప్పర్ క్లాసు, రిచ్ క్లాసు బాగా ఉండేది, పూర్ క్లాసు అధోగతులు ఉండేది మొఘలుల కాలంలో. మరి
మొఘళ్ళ కాలంలో కన్నా ఇంకా తక్కువ స్థాయిలో బ్రిటిష్ పాలనలో ఉన్నదని 1850లో మరి ప్రజల జీవన ప్రమాణం మొఘళ్ళ కాలంలో కొంచెం మెరుగ్గా ఉన్నది. 1850లో బ్రిటిష్ పీరియడ్లో ఇంకా ఇంకా అధోగతిలో ఉన్నదని చెప్పి కంపారిజన్ చెప్పారు. మొఘళ్ళ కాలంలో కూడా మరి వాళ్ళు బట్టలు లేకుండా నేగడుగా తిరిగే వాళ్ళు, ఆహార పదార్థాలు సరిగా ఉండేవి కావు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ పీరియడ్తో పోలిస్తే మొఘళ్ళ కాలంలో కొంచెం ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది పూర్ పీపుల్ బాగా ఉందని చెప్పబడుతుంది మన యొక్క రీసెర్చ్ ద్వారా. సో ఏదేమైనా ప్రజల జీవన ప్రమాణంలో ఈ మొత్తం మీద సుల్తానేట్ పీరియడ్లో, మొఘళ్ళ కాలంలో, మిగతా రాజుల కాలంలో మరి ఈ యొక్క పరిపాలకుల యొక్క మరి మతాధికారులు మరి ఈ పరిపాలనలో పాలు పంచుకున్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కు వాళ్ళు ఉచ్చ స్థితిలో మంచి సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉన్నారు. కానీ లోయర్ క్లాసు వాళ్ళకు సేవ చేసినటువంటి లోయర్ క్లాస్ వాళ్ళు కూడా చాలా అధోగతిలో, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లివింగ్ ప్యాటర్న్ చాలా లో స్టేటస్లో ఉన్నది ఈ యొక్క రీసెర్చ్ ఫైండింగ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది మొఘళ్ళ కాలంలో మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రజల యొక్క జీవన ప్రమాణము, ఈ టౌన్స్ గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ రావడానికి గల కారణాలు ఏంటంటే వర్తక వ్యాపారం. ఢిల్లీ సుల్తాన్ మొఘళ్ళ కాలం రావడంతో మరి వాళ్ళ వర్తక వ్యాపారం పెరిగింది, మరి కాయిన్ చలామణి పెరిగింది, ఏది మనీ సర్క్యులేషన్ పెరిగింది, వర్తక వ్యాపారం పెరిగింది. కాబట్టి మరి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ వచ్చినాయి, రిలీజియస్ పరంగా కూడా రిలీజియస్ సెంటర్స్ డెవలప్ అయినాయి, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ వివిధ పరిపాలనా యూనిట్స్ డివైడ్ చేశారు. కాబట్టి ఆ పరిపాలనా యూనిట్స్ హెడ్ క్వార్టర్గా టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ విధంగా పరిపాలన సౌకర్యాల కోసం విభజించబడిన ఏరియాలు హెడ్ క్వార్టర్గా మారి టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్గా మారినాయి. ఆ విధంగా మరి సుల్తాన్ల కాలం పరిపాలన అనేది మరి సుల్తాన్లు మొఘళ్ళ కాలంలో స్టేబుల్గా ఎకనామిక్ కండిషన్ వాళ్ళు పరిపాలన సౌకర్యాలు, రోడ్లు వేయించారు, వర్తక వ్యాపారాన్ని ఇంక్రీజ్ చేయించారు. తర్వాత సరాయిస్ మరి ఈ పాండ్స్, లేక్స్, చెరువులు కట్టించారు. మరి చెరువులు, కాలువలు వీటి ద్వారా వ్యవసాయ అభివృద్ధి చేశారు. కాబట్టి ఎకనామిక్ కండిషన్స్ వీళ్ళ కాలంలో పెరిగింది. కాబట్టి ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి, టౌన్స్ పెరగడానికి, అగ్రికల్చర్ సర్ప్లస్ పెరిగింది. కాబట్టి ఈ గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్, ఎకనామిక్ కండిషన్, ఎకనామిక్ ప్రోగ్రెస్ జరిగింది. వివిధ రకాల టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ తోటి ఎక్కువ పంటలు పండినాయి. పంటలు పండటమే కాకుండా చెరువులు, బావులు ఇవన్నీ టెక్నాలజీలు వచ్చినాయి. చెరువులు, బావులు టెక్నాలజీలు, మరి వివిధ పంటలు రావటం, వివిధ రకాల పంటలు. ఆ విధంగా ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. దాంతో సప్లై పెరిగింది. రూరల్ ఏరియా నుంచి సప్లై పెరిగింది. కాబట్టి టౌన్స్ వచ్చినాయి. టౌన్స్ మరి తర్వాత సిటీస్, అర్బన్ సెంటర్స్. ఈ ఎకనామిక్ ప్రాస్పర్ లాంగ్ స్టాండింగ్ స్టేబులైజ్డ్ రూల్ ప్రకారంగా, స్టేబుల్ రూల్ ఆఫ్ ది సుల్తాన్స్, మొఘల్స్ స్టేబుల్ రూల్, లాంగ్ రూలర్స్ స్టేబుల్ రూల్ ఉంది. కాబట్టి ఎకనామిక్ ప్రాస్పారిటీ పెరిగింది. ఎకనామిక్ ప్రాస్పారిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అవన్నీ సక్రమంగా వచ్చినాయి. కాబట్టి జీవన ప్రమాణం పెరిగింది. అయినప్పటికీ ఈ జీవన ప్రమాణంలో ఉన్నత స్థితి వాళ్ళు ఎక్కువగా లాభపడ్డారు. లోయర్ క్లాస్ వాళ్ళు జీవనం అధోగతిలో ఉంది. అయినప్పటికీ ఈ టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ వీళ్ళ కాలంలో అంతకుముందు లేనటువంటివి వీళ్ళ కాలంలో
బాగా పెరిగినాయి, ఎన్నో టౌన్స్ పెరిగినాయి.